యొక్క ప్రహ్లాదుని కాపాడడానికి సాక్షాత్తు నృసింహ అవతారం ఎత్తినటువంటి యొక్క నృసింహ జయంతి ఈరోజు. నృసింహ ఆవిర్భావం అనేటువంటిది ఏ విధంగా జరిగిందంటే, నృసింహుడు ఆవిర్భవించడానికంటే ముందు హిరణ్యకశిపుడు వరాలు కోరుకున్నాడు. ఏం వరాలు కోరుకున్నాడు ఆయన? మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు. ఏ రకమైనటువంటి ఒక నువ్వు రోజు పూజించేటువంటి ఒక హరి నామస్మరణ చేస్తావు కదా, ఆ విష్ణువుని ఈ స్తంభంలో చూపిస్తావా? నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, అప్పుడు ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు దానవాగ్రని వింటే.